నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జేఎస్ శాస్త్రి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. చాలా మందికి కూడా పిల్లలు కలగాలి అన్న కోరిక ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడపిల్లలు ఉన్న తర్వాత ఒక మగపిల్లాడు ఉండాలి అని అనుకుంటారు. లేదా అసలు పిల్లలే పుట్టని వాళ్ళు కూడా పదే పదే అబార్షన్స్ అవుతూ ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దేంటి గర్భధారణ నిలబడి పిల్లలు కలగాలి అని అంటే కనుక ఏం చేయాలి అని అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ గర్భధారణ సమస్యలు కొంతవరకు ఏంటంటే నవీన కాలంలో కొన్ని వాళ్ళకి ఇబ్బందులు, ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉండొచ్చు. కానీ అవి కాకుండా మరి ఎట్లా అండి మనం గర్భధారణ చెయ్యాలి, మరి అది ఎట్లా మళ్ళీ గర్భధారణ మళ్ళీ గర్భస్రావం జరుగుతుంది అని అంటే ముఖ్యంగా కొన్ని పురాణాల్లోకి వెళ్తే కనుక రహస్యంగా పెట్టమన్నారు కొన్ని సంతానం కనేటప్పుడు. అది మనం పాటించటం లేదు అనుకోవడం కన్నా చెప్పకపోవటం అనేది కొంతవరకు అది ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఎందుకంటే కొంతమంది శాపాలు మనం వినే ఉంటాం. ఈ పితృశాపాలని, స్త్రీ శాపాలని, తర్వాత భ్రూణ హత్యలు అంటే పంచమహాపాతకాలు ఉన్నాయి, ఆ పాతకాలు కావచ్చు, అయితే ఈ శాపాలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలుసో తెలియకో మనకు చుట్టుకుండా ఉంటాయి. మరి ఇవన్నీ మనం ఏ విధంగా తీర్చుకోగలుగుతామంటే కొన్ని మన శక్తులు తీర్చుకోగలుగుతాం, కొన్ని తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటాం. అయితే ఇక్కడ ఒక డౌట్ అండి, ఇది మనం చేసిన కర్మ వల్లే మనం అనుభవిస్తూ ఉంటామా, లేకపోతే ముందు తరాల్లో ఎవరన్నా నానమ్మ, అమ్మమ్మ అట్లా ఎవరికన్నా అబార్షన్స్ చేయించుకొని ఉంటే అవి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా అదే వస్తుంది అని అంటారా? ఒక 3 తరాల ముందర జరిగిన సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని ఆధారంగా ఉంటాయమ్మా. 3 తరాలు అంటే 300 సంవత్సరాల క్రితం ఎవరు ఎట్లుంటారో మనకేం తెలియదు. ఎందుకంటే 3 తరాల పైన అంటే కనీసం మీరు పెట్టుకున్న 240 సంవత్సరాలు. అంటే ఎవరు జీవనంలో ఉన్నారు, ఎవరు ఏ విధంగా చేశారు ఏమీ మనకు తెలియదు. కాబట్టి అవన్నీ మనం గ్రహ పట్టికలో మాత్రమే చూడగలుగుతున్నాం, పూర్వజన్మ కృతం పాపం అనేటువంటిది ఏదైతే ఉందో. కాబట్టి 3వ తరానికి మాత్రం ఎఫెక్టివ్గా పనిచేస్తాయని మాత్రం తెలుసు. ఎందుకంటే అనుభవజ్ఞంగా చెప్పే విధానం ఏంటంటే ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర దానికి బీజం అయితే నాటుకుంది. ఆ బీజం నాటింది వాడు బలవంతంగా జరగటమా, లేతే దాన్ని వాళ్ళు కావాలని చంపేయటమా? ఇదివరకు కాలంలో మీరు కూడా చూసుంటారు, కొన్ని కథల్లో కూడా, సినిమాలలో కూడా రకరకాలు మందులు పెట్టేసేసి మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సత్యనారాయణ స్వామి కథలో, ఈ కథ ఎవరు వినుండరు ఇంతవరకు. మీకు ఇది స్కాందపురాణంలో తెలపబడింది. స్కాందపురాణం వెతికితే సత్యనారాయణ స్వామి గురించి కథాధ్యాయంలో ఉంటాయి. అక్కడ మీకు 8వ అధ్యాయంలో ఒకటి చెప్పారు, 7వ అధ్యాయంలో ఏంటంటే దానిలో ఒక భాగంలో రాజుగారికి సువిశాల రాజ్యం ఉన్నా కూడా సంతానం కలగలేకుండా ఉంది. దానికి దూర్వాసుమింద్రుడు రావటం, దూర్వాసుమింద్రుడు తన యొక్క త్రికాల జ్ఞానంతో చెప్పాడు, అయ్యా రాజా, నీ మంత్రులే సొంతంగా నీకు ఈ యొక్క సంతానం లేకుండా చేస్తున్నారు, విషగుళకలు కలిపి రాణిగారికి ఇస్తూ రోజు రాత్రిపూట సంతానం లేకుండా చేస్తున్నారని చెప్పి. అంటే ఇప్పుడు ఆ పాపం వాళ్ళందరికీ చుట్టుకున్నట్టే కదమ్మా మంత్రులందరికీ. అయితే పూర్వీకంలో ఇది ఇప్పుడు ఏదైతే మన మంత్రులు ఉన్నారో మరి అంతర మంత్రులు కలిసి రాణిగారికి ఆ విధంగా విషకులుకలు కలిపి ఇవ్వటం వల్ల మరి ఆ మంత్రులందరూ దీనికి ఒకానొక కర్మ బాధితులే కదా అక్కడ కూడా. అంటే మళ్ళీ వాళ్లే జనించడము, లేదా వాళ్ళకి సంతానానికి ఇబ్బంది కలగటం, అంతే మనకు తెలుసో తెలియకో చేశాం. కాబట్టి అలా ఇప్పటి పరిస్థితిలో కూడా ఏంటంటే ఆ పూర్వీకుల యొక్క శాపాలు ఉండటం వల్ల, లేతే తల్లిదండ్రులు చూసుకోకపోవటం కానీ, లేతే ఒక స్త్రీని సంతానాన్ని కనకుండా ఇబ్బంది పెట్టినా కానీ, లేతే ఒక స్త్రీకి మన సంతానం కలిగిన తర్వాత వాళ్ళని మనం హేళనగా చూసి వాళ్ళని హింసలు పెట్టినా కానీ, ఇవన్నీ పూర్వజన్మ కృతం పాపం. అది మన తెలుసో తెలియకో మనం మన యొక్క అనుకోకుండా రాక్షస గుణాలని బయటపడటం వల్ల జరుగుతూ ఉంటాయి. అలా వాళ్ళ యొక్క కర్మని మళ్ళీ ఈ విధంగా తీసుకొచ్చుకోవటం, మళ్ళీ గర్భస్రావణం జరగటం, ఇవన్నీ కూడా. అయితే గ్రహాల్లో కూడా గర్భస్రావం జరిగే అవకాశాలు ఉంటాయి. మా కేతువు కనుక పంచమంలో ఉంటే కనుక ఈ గర్భస్రావాలు అధికంగా జరుగుతాయి. ముఖ్యంగా బాగా పరిశీలనలో చూశాను, కేతువు పంచమంలో ఉంటే గర్భస్రావం జరగటం కానీ, లేతే ఒక పని మొదలు పెట్టుకుంటే ఆ పని ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. అయితే కేతు ప్రధానంగా ఇక్కడ గర్భస్రావానికి కారణము నా యొక్క అనుభవ రీతిలో, నా యొక్క పరిజ్ఞానాన్ని బట్టి నేను చెబుతున్న విషయం అమ్మ. కేతు యొక్క ప్రధాన లక్షణంగా మారిందని చెప్పి. ఎందుకంటే వేరే జాతకాలు కూడా కేతు యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కేతువు మిగతా గ్రహాల యొక్క ప్రభావం కూడా ఉన్నాయి. ఇప్పుడు శని ఉన్నాడు అనుకోండి, ఇక వాళ్ళకి సంతానం కలగదు. అది మంచి క్షేత్రం అయితే కనుక పర్వాలేదు, శుభదృష్టి ఉంటే.
ఒక అశుభ దృష్టి ఉండి శని కనుక ఉంటే ఒకవేళ పుత్ర సంతానమే కలుగుతుంది వాళ్ళకి, అది 3 ఏళ్ల తర్వాత కలుగుతుంది. ఓకే. ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ శని ఉన్నారైతే లేదా క్రూర గ్రహాలు ఉన్నా బుధుడున్నా కూడా సంతానం స్వల్పంగా ఉండటం, లేదా ఏకైక సంతానం ఉండటం, రాహు గనక పంచమంలో ఉంటే ఏకైక సంతానం ఉండటం, గురువు ఉంటే మాత్రం బహుళ సంతానం ఉండటం, అలా రకరకాల సంతానానికి సంబంధించిన విషయాలు మనం చూసుకున్నట్టయితే ఇది సంతానంలో కూడా 6 రకాల సంతానాలు ఉన్నాయి కలియుగంలో. కలియుగంలో 6 రకాల సంతానాలు ఉన్నాయి. అదివరకు తెలియదు అందే. ఏదంటే అందరికీ తెలిసింది ఒకటే, వైద్యం చేసుకోవటం లేదా కనడం అంతే. 6 రకాల సంతానాలు ఉన్నాయి కలియుగంలో కూడా. ఏమిటి ఆ సంతానాలు అని అంటే, ఒకటి మనం సొంతంగా గర్భధారణ చేయటం ఒక సంతానం అది. రెండవ సంతానం ఏంటంటే దత్తత స్వీకారం, అందరికీ తెలిసినటువంటిది దత్తత స్వీకారం. మూడవ సంతానం ఏంటంటే వాళ్ళకి గురించి వాళ్ళకు దాసీ జనాలతో కలిచేటువంటి సంతానం ఒకటి. తర్వాత ఆధునిక యుగంలో కొన్ని పరికరాల ద్వారా సంతానాన్ని కలిగించడానికి కొన్ని జీవజాలాన్ని నింపి వాటి ఇంజెక్షన్ల ద్వారా కలిగించే సంతానం ఒకటి. చిట్ట చివర అక్రమ సంబంధం, వాటి ద్వారా సంతానం కలగడం ఒకటి. మరి ఏంటయ్యా వీటి అంట సంతానం మరి ఈ విధంగా కంటున్నారు ఇవాళ కాలంలో, మరి ఎంత సత్య సంతానమేనా అంటే ఆ ఈశ్వరుడు అనుగ్రహంతో ఈ సంతానాలు కూడా ఈ రకాల సంతానాలు కలుగుతున్నాయి ప్రపంచంలో. మీకు చూశారు భారతంలో కూడా 100 మంది కుమారులు కలిగిన మనకు యొక్క ఎవరు కుంతిదేవి 5 రకాలని దేవుల్ని ఉపాసించేసి కన్నది. అలా తర్వాత మళ్ళీ మనకు ధృతరాష్ట్రుడు కూడా 100 మంది కుమారులు కనడానికి కుండలలో పెట్టి వాటిని నిక్షిప్తం చేసి కట్టి దాన్ని ఇన్ని రోజులు పెట్టిన అలా రకరకాల సంతానం పూర్వంలో ఎలా అయితే ఉన్నాయి ఇప్పుడు కూడా అలా ఉన్నాయి. మరి గర్భస్రావణం జరుగుతుంది, మరి ఇవి చెప్పటం మంచిదా కాదా అనే విషయం ఫస్ట్ విషయం తెలుసుకోవాల్సింది. ఎవరైతే ఇట్లా తరచుగా గర్భస్రావాలు జరుగుతున్నాయో వాళ్ళు ప్రపంచంలో కాదు కదా, వాళ్ళ చుట్టుపక్కల జనాలు కూడా చెప్పకపోవటమే మంచిదమ్మా. ఎందుకని అలా అంటారు? కొంతమంది కళ్ళు మంచివి కావు అని అంటాం. కొంతమంది కళ్ళు ఎందుకు మంచివి కావు అంటే కొంతమందికి సంతానానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఉంటాయి. కొన్ని కళ్ళు మనకు కళ్ళు కూడా రకరకాల కళ్ళు ఉంటాయి దీనిలో కూడా. అంటే వాడు మంచి దృష్టితో చూస్తే కొన్ని మంచి కలిగింది అనుకోండి, వాడు చెడు దృష్టి ఇంకోడు బాగుపడేటప్పుడు చూస్తే వాడి దృష్టి అయిపోయి సంతానం కలుగుతుంది, ఇంకా వీళ్ళకి ఇంకేముంది అందరూ అయిపోయినట్టుగా అని ఒక చెడు దృష్టి పడితే మాత్రం సంతానం ఎప్పుడు నిలబడదు. మీరు అన్నట్టుగా 2-3 నెలలకే గర్భస్రావం. ఇంకోటి ఆరోగ్యపరంగా కూడా పౌష్టికాహార నియమాలు పాటించాలి, అది కూడా ఒక అందుకు. ఇది ఒకటే కాదు, అది కూడా పాటించాలి. రెండోది ఎక్కడైనా నీకు తెలిసి రాత్రి సమయంలో సంచరించకపోవటం మంచిది. గర్భవతులు ఎక్కువ బయట తిరగకుండా ఉండటం, ముఖ్యంగా అమావాస్య కానీ గురువారం కానీ మంగళవారాలు కానీ ఆదివారాలు సంచారం చేయడం, బయటికి పోవటం, ఇటువంటివి చేయకుండా నిషేధంగా పెట్టుకోవటం అనేది మంచిది. ఎందుకంటే తెలుసో తెలియక కొన్ని దాటడం వల్ల వాటి వల్ల కూడా గర్భస్రావం జరుగుతుంది. ఇలా గర్భస్రావం జరుగుతుంది. మరి ఏంటంటే దీన్ని కాపాడే పరిస్థితి ఏంటి అంటే దీనికి గర్భరక్షాంబిక స్తోత్రం ఒకటి ఉందమ్మా. గర్భరక్షాంబిక స్తోత్రం చేసుకోవచ్చు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పడుకునే వటపత్ర సాయి ఫోటో ఉంటుంది. వటపత్ర సాయి ఫోటోకి నవనీతాన్ని దంపతులు ఇద్దరు కలిసి ఉరివురు కలిసి దానికి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకం చెప్తూ స్వామికి నవనీతం అంటే వెన్న నైవేద్యం పెట్టి అది తీసుకోవటం, ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకు ప్రయోగాల్లో కొన్ని వేరే విధాలుగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ పాశుపత ప్రయోగాలు అంటే మనకు ఒక సంతాన పాశుపతం ఉంది, ఆ ప్రయోగంగా కూడా మనం సంతానం కలవచ్చు. గరికతో అభిషేకం చేయటం శివుడికి, అలా సంతానాన్ని కనడానికి అవకాశం. తర్వాత నమక చమకాల్లో అష్టమానువాకం సప్తమానువాకం అని ఒకటి ఉంటుంది. ఆ సప్తమానువాకంలో పసుపు కుంకుమతో అభిషేకం చేయమన్నారు శివుడికి. అది ఎన్నిసార్లు 8 సార్లు దాని అనువాకం చెప్పాలి. అక్కడ చెప్పి అలా అభిషేకం చేయడం కూడా సంతానానికి ఉత్పత్తి కలగడానికి, అంటే సంతానము నిలవటానికి కానీ సంతానానికి సంబంధించిన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా అలా చేయటం వల్ల సంతానవంతులు అవుతారని. తర్వాత ఇంకా సంతానానికి సంబంధించి మనకు కొన్ని ఈ యొక్క ఏమంటారు కాకరకాయ గింజ పొడి చేయటం, తర్వాత కాకరకాయ గింజ ఒకటి, గుమ్మడికాయ గింజ ఒకటి, తర్వాత మళ్ళీ ఈ జీడిపప్పు గింజ, బాదం, ఇవన్నీ కూడా పొడి చేసేసేసి తేనెతో కలిపి 40 రోజులు నేను పక్కన పెట్టాల పౌడర్ మిశ్రమాన్ని పేస్ట్ లాగా చేసి. ఇలా చేయటం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆ మిశ్రమాన్ని కలిపిన మిశ్రమాన్ని దేవుడికి పెట్టాలి, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెట్టాలి 40 రోజుల పాటు. అంటే ప్రతిరోజు మీరు చెప్పినవన్నీ తీసుకోవాలి, పేస్ట్ చేయాలి, ఒక డబ్బాలో వేయాలా? లేదండి, ఒక్కసారి మిశ్రమం చేయాలా. షష్ఠి రోజు మిశ్రమాన్ని చేయాలి. షష్ఠి రోజు ఏ రోజు అయితే మంచి రోజు మీ తారాబలం చూసుకొని దీన్ని ప్రధానంగా చేయాలి. చేసిన తర్వాత
దీని మిశ్రమాన్ని సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఫోటో దగ్గర కానీ లేదా దత్తాత్రేయ స్వామి ఫోటో దగ్గర కానీ పెట్టుకోవాలి. పెట్టేసేసి ఈ మిశ్రమాన్ని 40 రోజులు పెట్టాలి. అక్కడ 41 రోజులు పెట్టేసేసి దీన్ని ఔషధ గుణంగా మారుతుంది. దీనిలో మనం తినేటప్పుడు కొద్దిగా చిటికెడు నెయ్యి వేసుకొని తినాలి. ఈలోగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వటపత్ర సాయి ఫోటో ఏదైతే తీసుకుంటారో ఆ యొక్క కృష్ణుడి ఫోటోని ఆరాధన క్రమంలో పెట్టుకోవాలి. ఇది ఒక్కలే చేయకూడదమ్మా, ఇద్దరు చేయాలి. ఇక్కడ విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సంతానవతులు కంటే ఒక్కోసారి పురుషుడు చేయడు, మాకేం అవసరం మీరే చేసుకోండి అంటారు. కానీ అలా కుదరదు, ఇద్దరు చేస్తేనే ఫలితం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇద్దరు కలిసి చేసుకోవటంతోనే ఆ ఫలితాన్ని 45 రోజులు అలా పెట్టిద్రా, మళ్ళీ 45 రోజులు అంటే 90 రోజులకి వీళ్ళకి శుభవార్త వినే అవకాశం ఉంటుంది. రైట్. సో ఒక అద్భుతమైన రెమెడీ చెప్పారు, అంటే అది సుబ్రహ్మణ్య స్వామి అని కూడా చెప్పారు మీరు, అలాగే దత్తాత్రేయ స్వామి. ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే కదా, గురువు యొక్క మహత్యమే సంతానానికి కారకుడు. అందుకే దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపం కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు గురుమూర్తిగా. ఆయన దగ్గర పెట్టినా కూడా సరిపోదు. ఎవరో ఒకరు మనకి ఏ దైవం మంచిగా అనిపిస్తే కనుక, అంటే ఇష్ట దైవం అనేది ఉంటూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా, సో అట్లా కూడా పెట్టుకోవచ్చు. అలాగేనండి, ధన్యవాదాలు.